ప్రార్థనలో ప్రవేశించే నిమిత్తమై దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకున్నామండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకున్నాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ప్రభు సహాయ నిమిత్తమై ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రికాల సమయంలో మీ కృపా సింహాసనం దగ్గర చేరి రావడానికి మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి ఆధిక్యతను బట్టి ప్రభానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మీరు మమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ ప్రార్థన వైపు నడిపిస్తూ వచ్చినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ వాక్యం చెంతకు మేము చేరి వస్తుంటుండగా ప్రభా మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని సంధించండి. మీ వాక్యంలో ఉన్నటువంటి మా తండ్రి సత్యాలను మాకు వెల్లడి చేయండి. మేము కూడా మా తండ్రి మరి యుక్తమైనటువంటి విధానంలో మీ సన్నిధానంలో చేరి మొరపెట్టగలిగినట్లుగా మా అందరి మీద ప్రార్థన ఆత్మను కృంభరించండి. ఈ సమయాన్ని మాకెంతో దీవెనకరమైనదిగా చేయండి. నిష్ప్రయోజకమైన దాసుడనుగా నీ ప్రజల ముందర నిలబడుతూ ఉంటుండగా దయగలిగిన తండ్రి నీ యొక్క దైవిక ఉచ్చారణను ప్రసాదించండి. ఈ సమయాన్ని నాకు ఎంతో ఆశీర్వాదకరమైనదిగా చేయండి. మీ కృపగల దయగల హస్తాలకు అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువుల వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ వాక్య భాగం మనకు చాలా పరిచయమైంది. అనేక పర్యాయాలు ఈ యొక్క లేఖనాన్ని ఆధారం చేసుకుని మనం ప్రార్థనలో మరి చాలాసార్లు ప్రభు వైపు చూసుంటాము. అయినప్పటికీ కూడా ఈ రాత్రికాల సమయంలో మరో పర్యాయము ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని మనం మరలా ప్రార్థనలో ప్రవేశించేందుకు దేవుడు సహాయపడినట్లుగా మరి సహాయం చేయనుగాక. ఇక్కడ చూస్తే 10వ వచనంలో ఇక్కడ దానియేలు మరి తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేమునకు తట్టు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చుననే మాట మనం గమనిస్తున్నాం. సందర్భం ఏంటి అంటే ఇక్కడ దర్యావేష్ అనేటటువంటి రాజు మరి పరిపాలకుడిగా ఉన్నప్పుడు ఆ యొక్క రాజ్యంలో మరి దానియేలు ముఖ్యుడైనటువంటి వ్యక్తిగా ఉంటూ వచ్చాడు. అయితే ఆ ముఖ్యుడుగా ఉన్న ఆ సందర్భంలో అతనిలో ఏ విధమైనటువంటి లోపాన్ని కానీ దోషాన్ని కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా అధికారులు ఎవరు కూడా కనుగొనలేకపోతూ వచ్చారు. అప్పుడు ఏదో రకంగా దానియేలు మీద ఒక నేరం మోపి అతన్ని ఆ పదవి విచ్యుడిని చేయాలని చెప్పి వాళ్ళందరూ కుట్రపూర్వకంగా మరి ఆలోచన చేసి ఇతనిలో ఏ లోపాన్ని మనం కనుగొనలేం కనుక ఒక్క విషయంలోనే అతన్ని పట్టుకోగలుగుతాము, ఏంటి అంటే దేవుని పద్ధతి విషయంలోనే మనము ఇతన్ని పట్టుకోగలుగుతామని వారందరూ కూడా ఆలోచన చేసి వాళ్ళంతా కలిసి దర్యావేష్ దగ్గరికి వచ్చి, రాజా మేమందరం ఒక ఆలోచన చేశాము, ఒక నెల దినాల పాటు ఏంటంటే నీకు తప్ప మరి ఏ మనుష్యునికైనా ఏ దేవునికైనా ఎవరు కూడా మనవి కానీ విన్నపం కానీ ప్రార్థన కానీ చేయకూడదని చెబితే ఇక దర్యావేష్ కూడా ఉప్పొంగిపోయాడు. అబ్బా నేనే దేవుణ్ణి అనుకున్నాడు. ఒక శాసనం మీద సంతకం చేసేసాడు. ఆ సంతకం అయిన తర్వాత జరిగినటువంటి విషయమే ఇక్కడ రాస్తున్నాడు. ఆ సంతకం జరిగిందన్న విషయం దానియేలుకు కూడా తెలియబడిన తర్వాత అక్కడ అతడు ఏం చేస్తున్నాడంటే విషయాన్ని అక్కడ చాలా స్పష్టంగా రాస్తున్నాడు. ఈ యొక్క వచనంలో మనం గమనిస్తే తన అనేటటువంటి మాట మరి ఎన్ని సందర్భాలు ఎన్ని పర్యాయాలు వచ్చిందో చూద్దాం. చూడండి, ఇక్కడ అతడు తన ఇంటికి వెళ్ళి, ఎవరు? దానియేలు తన ఇంటికి వెళ్ళి అక్కడ మరలా తన ఇంటి పైగది కిటికీలు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేసినట్లుగా. అంటే 3 పర్యాయాలు తన 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 అనే విషయము అక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇక్కడ
ఈ యొక్క తన అనేటటువంటి విషయం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, వ్యక్తిగతంగా దానియేలు మరి తన దేవుణ్ణి ఎరిగినటువంటి వాడిగా ఉన్నట్లుగా మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. ఎంతగా ఆయన ఎరుగుతూ వచ్చాడు అంటే, మరి తన జీవితాన్ని మనం ఒకసారి మొదటి నుంచి కూడా పరిశీలించి చూసుకుంటే, దానియేలు చెరపట్టబడుతూ వచ్చినప్పుడు తల్లిదండ్రులు లేనివాడిగా, ఒక అనాథ బాలుడిగా మరి ఆ యొక్క బబులోను పట్టణానికి వచ్చినప్పుడు అతడు తన దేవుణ్ణి ఎలా ఎరుగుతూ వచ్చాడు అనే సందర్భాలన్నీ కూడా ఆ క్రమేణా తన జీవితంలో ఎలా ఉన్నాయంటే ఒక ఎన్లైట్మెంట్గా ఉంటూ వచ్చాయి. అంతకంతకు తన జీవితంలో దేవుని గురించినటువంటి ఎరుకలో ఆయన తేజరిల్లుతూ ఉన్నట్లుగా కనబడతా ఉంటుంది. ఎందుకంటే మొదటి అధ్యాయం 17వ వచనాన్ని, అప్పుడే దానియేలు మరి చెరకొచ్చినప్పుడు ఆ యొక్క చెరలో ఆయన్ని పెడుతున్న సందర్భంలో, చెరకొచ్చిన తర్వాత జరిగినటువంటి సంగతి ఏంటి అంటే, అతడు దేవుణ్ణి ఎలా ఎరిగాడు అనేటువంటి విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. ఎలా ఎరిగాడు చూడండి, 17వ వచనం చూస్తే, మొదటి అధ్యాయము 17వ వచనం చూస్తే, ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను. ఇక్కడ చూస్తే దేవుణ్ణి ఎలా ఎరుగుతూ వచ్చాడంటే విషయాన్ని ఇంకొక మాటలో కూడా ఇదే సందర్భము 2వ అధ్యాయము 20వ వచనంలో కూడా చెప్తున్నాడు. చూడండి, 20వ వచనంలో కూడా చెప్తున్నాడు, ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు. ఎలా ఎరుగుతూ వచ్చాడు చెప్పండి? దేవుణ్ణి ఎలా ఎరిగాడంటే, దేవుడు ఎవరు అంటే జ్ఞానం కలిగిన వాడు, ఆయన బలమిచ్చేటటువంటి వాడు. యవన దశ కదా, యవన దశలో ఆయన ఎలా ఎరుగుతూ వచ్చాడంటే తన దేవుణ్ణి, ఆయన జ్ఞానమిచ్చేటటువంటి దేవుడు, ఆయన బలమిచ్చేటటువంటి దేవుడు, అనేటటువంటి శక్తినిచ్చేటటువంటి దేవుడు అనేటి సంగతిని ఆయన ఎరుగుతూ వచ్చాడు. కనుక తన యొక్క ఆత్మీయ ఆరంభంలోనే తన దేవుణ్ణి ఎలా ఎరిగాడు అంటే, మరి ఆయన వద్ద తప్ప నాకు మరెక్కడా కూడా జ్ఞానం లభించదు, ఆయన వద్ద తప్ప మరెక్కడ నాకు బలం లభించదు, ఆయన వద్దనే నేను ఈ జ్ఞానాన్ని కానీ బలాన్ని కానీ పొందుకోవాలి అని ఆయన ఎరిగిన వాడుగా ఉంటున్నట్లుగా మనకి ఈ యొక్క లేఖనాలు మనకు తేటపరుస్తూ ఉన్నాయి. మన జీవితంలో మనం కూడా ఒకసారి మరి లోతుగా పరిశీలన చూసుకుంటే మన జీవితాలకు మనకు జ్ఞానం ఎక్కడి నుంచి లభ్యమవుతా ఉంది? మనం మనుష్య జ్ఞానం మీద ఆధారపడుతూ ఉన్నామా? మనుష్య బలం మీద ఆధారపడుతున్నామా? అయితే చాలా పర్యాయాలు మన ఓటమికి కారణం అదే అయి ఉండొచ్చు. కానీ దానియేలు జీవితంలో ఓటమికి కారణం లేదు. ఎందుకు అంటే అతడు దేని మీద ఆధారపడ్డాడంటే దేవుని యొక్క బలం మీద, దేవుని యొక్క జ్ఞానం మీద ఆధారపడ్డాడు. కనుకనే అతడు ఆ రాజస్థానంలో చెరలోనికి వచ్చిన తర్వాత కూడా అతడు ఎక్కడికి వెళ్ళాడంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోనికి వెళుతూ వచ్చాడు. కారణం ఏంటంటే తను నా దేవుడే నాకు జ్ఞానం ఇచ్చేటటువంటి దేవుడు, నా దేవుడే నాకు బలం ఇచ్చేటటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని ఎరిగినటువంటి వాడిగా ఉంటున్నాడు. చూడండి, ఇదే 2వ అధ్యాయంలోకి వస్తే మనము గమనిస్తే 17-18 వచనాల్లో 18వ వచనం ఆఖరిలో ఉంటుంది ఒక మాట. చూడండి, అక్కడ నెబుకద్నెజర్కు ఒక కల వచ్చినప్పుడు ఆ కల విషయంలో మరి ఆ యొక్క మర్మాన్ని తెలియపరచాలి అని చెప్పి ఆ నెబుకద్నెజరు అక్కడ ఉన్నటువంటి వారికి ఆజ్ఞాపిస్తే, ఆ యొక్క ఆజ్ఞలో భాగంగా ఈ యొక్క యవనస్తులైనటువంటి ఈ నలుగురి మీదకి మరణపు శాసనం వచ్చేటటువంటి సందర్భం. ఆ సందర్భంలో అతడు నెబుకద్నెజర్ దగ్గరికి తన యొక్క అర్యోక్ అనేటి దాసుని ద్వారా వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తన స్నేహితులను పిలిచి వారితో కలిసి ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయన్ని వేడుకొనుడని వారిని హెచ్చరించి. ఇక్కడ చూస్తే దానియేలు రెండవదిగా ఆయన ఎలా ఎరుగుతున్నాడంటే తన దేవుణ్ణి, ఆయన ఎవరంటే పరలోకమందున్నటువంటి దేవుడు, ఆయన భూమికి ఆకాశానికి మిన్నగా ఉన్నటువంటి దేవుడు, ఆయన ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు, సమస్త అధికారాలు కూడా
ఆయనకు లోబడి ఉంటాయి అన్నటువంటి సంగతిని ఆయన గుర్తెరిగినటువంటి వాడై ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన యొక్క కటాక్షం కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రభు యొక్క పాదాల దగ్గరకు ఆ నలుగురు కలిసి వెళదాం రండి అని చెప్పి ఆయన పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఎలా గుర్తిస్తున్నాడంటే తన దేవుణ్ణి, ఆయన పరలోకమందున్నటువంటి దేవుడు, అక్కడి నుంచి సమస్తాన్ని చూచుచున్నటువంటి దేవుడు. చూడండి, ఇంకొద్దిగా క్రిందకు వస్తే అక్కడే వ్రాస్తాడు. చూడండి 22వ వచనములో 28వ వచనములో ఇప్పుడు చెప్తున్నాడు. ఆ యొక్క నెబూకద్నెజర్ రాజుకి ఏమని చెప్తున్నాడంటే దానియేలు ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు. ఎవరంట ఆయన? పరలోకమందున్న దేవుడు ఉన్నాడు కదా, ఆయన ఎవరంటే మర్మాలను బయలుపరచగలిగినటువంటి వాడు, గూఢమైనటువంటి సంగతులను తెలియచేసేటటువంటి వాడు. కనుక మన జీవితంలో కూడా మనం ఇది ఎరగాలి. మన దేవుడు ఎలాంటి వాడంటే, నాకు మొర్రపెట్టుము, ఏమంటాడు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఎలాంటి విషయాలు ఉత్తరం ఇస్తాడంట? గ్రహింపలేని గూఢమైనటువంటి సంగతులను నేను మీకు తెలియచేస్తానని ఆయన చెప్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ దానియేలు విషయంలో చూసుకుంటే అతని రెవల్యూషన్ పెరుగుతూ ఉంది. ఉండే కొద్దీ తన ప్రత్యక్షత ఆయన పెంచుకుంటూ పోతున్నట్లుగా మనకు కనబడతా ఉంది. ఆయన్ను మొట్టమొదటిగా ఆయన జ్ఞానమైనటువంటి దేవుడిగా ఎరుగుతున్నాడు, ఆయన బలమిచ్చేటటువంటి దేవుడిగా ఎరుగుతున్నాడు, ఆయన పరలోకమందున్నటువంటి దేవుడు, సమస్త అధికారాలకు మించినటువంటి అధికారం ఆయనకు ఉందని ఎరుగుతూ ఉన్నాడు. అంతేకాదు ఆయన ఎవరు అని చెప్తూ ఉన్నాడంటే ఆయన మర్మాలను బయలుపరిచేటటువంటి దేవుడు, దర్శనాలను ఇచ్చేటటువంటి దేవుడు, దర్శనాలను తెలియపరిచేటటువంటి దేవుడు. ఎందుకంటే ఇదే 2వ అధ్యాయము 20వ వచనములో అక్కడ 20వ వచనంలో మనం గమనిస్తే 19వ వచనం చూడండి. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము ఏమైంది? దానియేలునకు బయలుపరచబడింది. చూడండి, అంతటా ఆ మర్మం ఏమైందంట? దానియేలునకు బయలుపరచబడింది. ఎట్లాగా అంటే ఆ యొక్క పరలోకమందున్నటువంటి దేవుని ఆ యొక్క సింహాసనం దగ్గరకు చేరి వచ్చినప్పుడు, ఆయన దగ్గరకు వచ్చి వారు కలిసి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ సంగతిని వెల్లడి చేసినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. కనుక మన విషయంలో కూడా మనం కూడా ఏం గమనించాలి, ఏం గుర్తించాలంటే, నా విషయంలో ఎందుకు కొన్ని సందర్భాలలో మనకు చాలా విషయాలు మరుగైనవిగా ఉంటా ఉన్నాయి. ఆ మరుగైనటువంటి సంగతులు, గ్రహించలేనటువంటి సంగతులు, కొన్ని మన వద్ద నుంచి ఎంత తొలగించుకోవాలన్నా తొలగింపబడలేనటువంటి సంగతులను మనం ఏం చేయాలంటే ప్రభు పాదాల దగ్గర పెట్టి వాటిని ఏం చేసుకోవాలంటే కరిగించుకోవాలి. ఏం చేసుకోవాలా? కరిగించుకోవాలి. వాటిని ఏం చేయాలంటే ఆ తొలగింపబడినటువంటి ఆ పర్వతపు లాంటి ఆ యొక్క శ్రమలు కానీ, లేకపోతే ఆ యొక్క ఆటంకాలు లాంటివన్నీ కూడా ఏం చేయాలంటే ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వాటిని ఎలా తొలగించుకోవాలో వాటి గురించేటువంటి ఆ యొక్క బయలుపరుపునిస్తాడు. శోధనిస్తాడంట, శోధనలో నుంచి తప్పించుకునేటటువంటి మార్గాన్ని కూడా ఆయన చూపించేటటువంటి దేవుడు. కనుక శోధన అనుమతించాడు అంటే ఖచ్చితంగా నువ్వు ఒకటి గమనించుకోవాలి. మనం గమనించుకోవాల్సింది ఏంటంటే తప్పించుకునేటటువంటి మార్గం కూడా ఉంది. ఆ తప్పించుకునేటువంటి మార్గము ఎవరు తెలియపరుస్తారంటే ఆ పరలోకమందున్నటువంటి దేవుడే. కనుక దానియేలు ఈ విషయాన్ని గుర్తెరిగినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. కనుకనే దానియేలు ఏం చేశాడంటే ఆ ప్రభు పాదాలను పట్టుకున్నాడు. తద్వారా ఆ యొక్క తనకు వచ్చేటువంటి ఆ యొక్క మరి నెబూకద్నెజర్కు వచ్చేటువంటి ఆ యొక్క కళ యొక్క భావాన్ని అంతటిని కూడా ప్రభు వారి ద్వారా ఆ మర్మాన్ని, ఆ ప్రత్యక్షతను ఎరిగి దాన్ని తెలియపరుస్తూ. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో చూడండి 3వ అధ్యాయం అంతా కూడా ఏమంటే క్రీస్తు ప్రభు వారి యొక్క మర్మాన్ని గురించి చెప్తాడు. ఆయన మర్మంగా ఎలాగ మనకు బయలుపరచబడతా ఉన్నాడు. ఆయన మర్మమైనటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. అదే మర్మాన్ని మనకేం చేస్తున్నాయంటే ఆయన బయలుపరిచాడు. పాత నిబంధనలో ఏదైతే మూయబడుతూ వచ్చిందో అది క్రొత్త నిబంధనలో ఆయన ఏం చేశాడంటే తేటతెల్లం చేశాడు. కనుక మనం ఏం చేయాలంటే ఆ యొక్క ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు ఆ సంగతులన్నీ కూడా తేటపరిచేటటువంటి వాడు. దానియేలు తన యొక్క అనుభవంలో ఇది నేర్చుకుంటూ వచ్చాడు. ఇంకొద్దిగా ముందరికి వెళ్ళి చూస్తే చూడండి 4వ అధ్యాయము 17వ వచనము 4వ అధ్యాయము 17వ వచనములో
ఇక్కడ చూస్తే మధ్య భాగంలో ఉంటుంది. ఇక్కడ రండి, 4వ అధ్యాయం 17వ వచనము. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములపైన అధికారి అయ్యుండి తానెవనికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు, ఆయా రాజ్యములపైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగు జరుగును. ఇక్కడ చూస్తే నెబుకద్నెజరుకు మరి ఆయన ఒక ఏంటంటే కలత కలిగినటువంటి ఒక కల వచ్చింది. ఆ విషయాన్ని అక్కడ దాన్ని వివరిస్తూ ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. అక్కడ చెప్పినప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడంటే మహోన్నతుడగిన దేవుడు. ఎలాంటి దేవుడు అంట? ఈ దేవుడు ఎవరంటే మోస్ట్ హై గాడ్, ఎంతో ఉన్నతమైనటువంటి దేవుడు. తన యొక్క అనుభవాలు అన్నీ కూడా అంతకంతకు హెచ్చైనటువంటి స్థాయిలో కనబడుతూ ఉన్నట్లుగా కనబడతా ఉంది. చూడండి, ఆయన ఏం చేస్తాడంటే మానవుల రాజ్యములన్నిటిపైన ఆయన ఎలా ఉన్నాయంట అధికారిగా ఉండి తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించాడో వారికి అనుగ్రహిస్తాడంట. అత్యల్పుల్ని కూడా తీసుకుని వచ్చి ఉన్నతమైనటువంటి స్థానం మీద కూడా కూర్చుండబెట్టగలడు. కనుక ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మనము మన దేవుణ్ణి ఎరిగితే, మన దేవుణ్ణి ఎరిగే కొలది మనలో ఏమవుతుందంటే ఉండే కొలది అంతకంతకు ఆ రెవల్యూషన్ అనేటువంటిది అధికమవుతూ రావాలి. కనుక మనము మొదట ఎట్లా ఉన్నామో, రక్షింపబడినటువంటి మొదటి స్థితిలో ఎలా ఉన్నామో అదే స్థాయిలో ఉండిపోకూడదు. ఎంతసేపు మన ప్రార్థన ఒక చిన్న చట్రం చుట్టూ తిరుగుతున్నట్లుగా ఉండకూడదు. మన ప్రార్థనలో మనం దేవుణ్ణి ఆ యొక్క విశాలతను, దేవుని యొక్క మహోన్నతను, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చూసే కొలది మనకేమవుతుందంటే ఆ యొక్క ప్రత్యక్షత అంతకంతకు అధికమవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతూ ఉంటుందంటే దేవుని గురించి అధికమైన సంగతులు తెలుసుకొనగలుగుతాం. అప్పుడు దేవుడు ఏమవుతాడంటే నీ ప్రార్థనలకు ఆయన సమీపముగా ఉండేటటువంటి దేవుడిగా ఉంటాడు. ఇంకొద్దిగా ముందరికెళ్ళి చూడండి, ఇదే 4వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ 27వ వచనం అనుకుంటాను. ఇక్కడ 25, 26 వచనాలు కలిసి ఉన్నాయి. అక్కడ క్రింది భాగంలో చూడండి, ఒక మాట నేను చదువుతున్నాను. సర్వోన్నతుడగు అధికారి అని నీవు తెలుసుకునే మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయంగా వచ్చునని తెలుసుకోము. ఇక్కడ ఆ యొక్క నెబుకద్నెజరుతో చెప్తా ఉన్నాడు, ఈయన ఎవరు అంటే సర్వోన్నతుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు, తన గ్రహింపులో ఆయన అంతకంతకు అధికంగా ఆయన తెలుసుకుంటూ వచ్చాడు. కనుక ఆ యొక్క రివల్యూషన్ అనేటువంటిది ఆ యొక్క దానియేలుకు మరి హెచ్చైనటువంటి విధానంలో కనబడతా ఉంది. తర్వాత చూస్తే మనం చదువుకున్నటువంటి భాగానికి వచ్చేద్దాము. ఇక్కడ చూస్తే 6వ అధ్యాయం 10వ వచనంలో ఇలాగ తన యొక్క రివల్యూషన్ పెరుగుతూ వచ్చింది కొలది ఇప్పుడు ఏమంటున్నా అంటే ఈ దేవుడు నా దేవుడు. ఎవరండి ఈ దేవుడు? ఎవరు? నా దేవుడు. అంటే పరలోకమందు ఉన్నటువంటి దేవుడు, జ్ఞానమిచ్చేటటువంటి దేవుడు, బలమిచ్చేటటువంటి దేవుడు, మర్మాలను తెలిపేటటువంటి దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు. 9వ అధ్యాయంలో చూస్తే అక్కడ నీతి కలిగినటువంటి దేవుడు, కరుణాసంపన్నుడైనటువంటి దేవుడు. ఆ తర్వాత అదే 9వ అధ్యాయంలో ప్రార్థనలను ఆలకించి ప్రార్థనలకు ప్రత్యుత్తరం ఇచ్చేటటువంటి దేవుడు. ఇంకా అనేక విషయాలు తన రెవల్యూషన్లో అలాగా కనబడుతూ ఉంటాయి. కనుక ఈ దేవుడిని ఏమంటున్నా అంటే ఈ దేవుడు నా దేవుడు, ఈ దేవుడు నా దేవుడు. కనుక నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒకవేళ ఎవరైనా వచ్చి దానియేలుని ఇలా అడుగుతూ ఉంటే, దానియేలు ఎక్కడికి వెళ్తున్నావు అంటే దానియేలు చెప్తున్నాడు, నా ఇంటికి వెళతా ఉన్నా. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు అంటే నా గదిలోనికి వెళతాను. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? నా దేవునికి మొరపెడతాను. ఏమనొచ్చి అంతకు మునుపు పైన ఏమనుందంటే ఆ యొక్క దేవునికి నువ్వు మొరపెట్టకూడదని ఉంటే ఇప్పుడు ఆయన ఏమని చెప్తున్నానంటే నా ఇంటికి వెళ్ళి నా గదిలోనికి చేరి నేనేం చేస్తాను? నా దేవునికి మొరపెడతాను. అంటే వ్యక్తిగతమైనటువంటి సంబంధం, తన దేవునితోటి తనకున్నటువంటి ఆ వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని ఆయన అక్కడ తేటపరుస్తూ ఉన్నటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు.
కనుక ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మన జీవిత అనుభవంలో మనకు ఈ దేవుడు మన స్వంత దేవుడుగా, నా దేవుడుగా, అంటే ఈ రెవల్యూషన్ అంతా వచ్చిన తర్వాత కూడా ఆయన ఏమంటారంటే, ఈ దేవుడిని నేను సొంతం చేసుకున్నాను కనుకనే ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు కనుక నేను వెళ్తాను. చాలా సందర్భాల్లో మన ప్రార్థనలు ఏమంటాయంటే వన్ వే ట్రాఫిక్లో ఉంటాయి, మన వైపు నుంచే పైకి వెళ్తూ ఉంటాయి. కానీ దేవుడు పైనుంచి మనకు సమాధానం ఇవ్వగలుగుతా ఉన్నాడా అంటే, రెండు వైపులా కూడా ఆ యొక్క బ్యాలెన్సింగ్ రావాలి. ఎప్పుడు వస్తుందంటే ఎవరైతే తమ దేవుని ఎరుగుతారో. అందుకని 33వ కీర్తన 12వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి ఎవరైనా. 33వ కీర్తన 12వ వచనము, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవా దేవుడుగా గల జనులు అని లేదు, అక్కడ ఏమనుంది, ముందర ఒక ఫ్రేజ్ ఉంది, ఏముంది, తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అంటే యెహోవాను ఎవరైతే నా దేవునిగా చేసుకుంటా ఉన్నారో వారు ఎంతో ధన్యులైనటువంటి జనాంగంగా ఉంటా ఉన్నారు. కనుక ఈ రాత్రికాల సమయంలో మన ప్రార్థనకు చేరి వచ్చినప్పుడు ఈ అనుభవం ఏంటి అంటే, ఈ దేవుడు నా దేవుడా. ఒక ధనవంతుడు ఒక సందర్భంలో ఆయన ఏం చేశాడంటే, ఆయన విదేశాలకు వెళ్ళిపోతూ ఉన్నాడు. విదేశాలకు వెళ్ళిపోతూ ఏం చేశాడంటే, తన ఇంటిలో ఉన్నటువంటి చాలా సామాగ్రి ఉంది, తను మరలా దేశానికి తిరిగాడు గనక మరి ఏం చేశాడంటే, ఆ సామాన్ అంతటిని కూడా తన దగ్గర ఉన్నటువంటి దాసులైన వారిని పిలిచి, మీకు కావాల్సిన వస్తువులేవో మీరు తీసుకుని పోండి అన్నారు. ఒకళ్ళు వచ్చారు ఫ్రిడ్జ్ పట్టుకున్నారు, ఒకళ్ళు వచ్చారు టీవీ పట్టుకున్నారు, ఇంకొకళ్ళు వచ్చారు ఇంకోటి ఏదో పట్టుకున్నారు. అందరూ తమకు కావాల్సిన అన్నీ పట్టుకుని పోయారు. అయితే ఒక చిన్న బాలుడు అట్లనే అందరినీ నిలబడి చూస్తూ ఉన్నాడంట. వాడు ఏం చేశాడు అంటే, మరి అట్లా చూస్తూ ఉంటే ఆ యొక్క యజమాని అడుగుతాడు, అరే నీకేం కావాలో తీసుకోరా, అక్కడ బొమ్మలు ఉన్నాయిరా అంటే వాడు అట్లా తలాడ్డం చూపాడంట, బొమ్మలు వద్దన్నాడంటే. మరి ఏం కావాలరా అంటే వాడు వెళ్ళి గట్టిగా ఎవరిని పట్టుకున్నాడు, ఆ యజమానిని పట్టుకున్నాడు, నాకు నీవే కావాలి. దానియేలు కూడా అదే పని చేశాడు. దానియేలు తన జీవితంలో ఏం చేశాడంటే ఎవరి వైపు చూడాలా, ఏ వ్యక్తి వైపు చూడాలా, ఆయన ఎవరి వైపు చూస్తూ వచ్చాడంటే ఆ దేవుణ్ణే పట్టుకున్నాడు. కనుక ఆ దేవుణ్ణి పట్టుకున్నాడు కనుక తనకు కావలసినవన్నీ కూడా అతడు పొందుకోగలుగుతూ వచ్చాడు. తన ప్రార్థనలకు జవాబు పొందుకుంటూ వచ్చాడు. అందుకనే దానియేలు గ్రంథంలో ఆయన ఏ ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలకు ఎవరు దిగి వచ్చారంటే పైనుంచి దేవదూతలు దిగి వచ్చారు. 9వ అధ్యాయంలో గబ్రియేలు దూత దిగి వచ్చాడు. 2వ అధ్యాయంలో ప్రార్థన చేస్తే దర్శనం బయటకు వచ్చింది. 4వ అధ్యాయంలో ఆ యొక్క దర్శనం గురించి కలవరంతో ఉంటే అక్కడ బయలుపరిచాడు. 5వ అధ్యాయంలో బెల్షాజరు అనేటువంటి రాజు ఉంటాడు, వానికి ఒక రాత కనబడింది. ఆ రాత ఏంటో ఎవరికి తెలియపరచబడినప్పుడు దానియేలు వెళ్ళి చదువుతున్నాడు, మినే టెకెలు ఫార్సీన్, నువ్వు త్రాసులో తూచగా తక్కువ వాడవైపోయినావు. ఎవరిచ్చారు ఇదంతా అంటే అతడు పట్టుకున్న ఆ దేవుడిచ్చాడు. అతడు ఎవరినైతే పట్టుకున్నాడో ఆ దేవుడు ఏం చేశాడంటే అన్నీ కూడా ఇవ్వగలిగేటువంటి సమర్థుడైనటువంటి దేవుడు కనుక ఆ దేవుణ్ణి అతడు విడిచిపెట్టాల. ఆ దేవుణ్ణి అతడు గట్టిగా పట్టుకున్నటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. మనం చాలా సందర్భాల్లో మన తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే, మరి భోజనం అయ్యేటటువంటి సమయానికి వాళ్ళు భోజనం చేసే ముందర ఏం జ్ఞాపకం చేసుకుంటారంటే, వాళ్ళు భోజనం తినక మునుపు తినే సందర్భంలో వాళ్ళు ఏం జ్ఞాపకం చేసుకుంటారంటే, పిల్లలు ఈ టయానికి భోజనం చేశారా లేదా అనుకుంటామా? తల్లిదండ్రులైన వారందరూ కూడా ఒకవేళ మీ పిల్లలు ఎక్కడైనా దూరంలో ఉంటే ఏం జ్ఞాపకం చేసుకుంటామంటే, పిల్లలు భోజనం చేశారో లేదో అని చెప్పి వీళ్ళు భోజనం చేయకముందే ఏం చేస్తారో ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. కారణం ఏంటి? ఆ యొక్క పిల్లల మీద వారికి ఉన్నటువంటి ప్రేమ, వారితో ఉన్నటువంటి ఆ రిలేషన్ అలాంటిది కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే అలాగ అడుగుతూ ఉన్నారు. కనుక ఇక్కడ కూడా మన దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆయన ఏదైనా చేయక మునుపు ఆయన్ని అక్కరెరిగినటువంటి వాడిగా ఉంటావు. నువ్వు ఆయనతో సరైనటువంటి సంబంధం కలిగిన వాడిగా ఉంటే ఆయన నీకు అక్కరగా ఉన్నవన్నీ కూడా ఆయన ఏం చేస్తాడంటే నీకు కావలసినటువంటి సమయంలో ఆయన తప్పకుండా ఆయన నీకు అందింపచేసేటటువంటి వాడు. ఆయన ఆలస్యం చేసేటటువంటి దేవుడు కాడు. ఆయన అన్నీ కూడా సకాలములో, ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపించినట్లుగా ఆయన నీ విషయంలో, నా విషయంలో, మన విషయంలో ఆయన ఏం చేస్తాడంటే తన యొక్క పరలోకపు సహాయాన్ని ఆయన పంపించేటటువంటి దేవుడు. ఆయన ఏమాత్రం కూడా ఆలస్యం చేసేటటువంటి వాడు కాడు. ఇక్కడ దానియేలును ఇప్పుడు ఈ విషయంలో వాళ్ళు పట్టుకున్న తర్వాత దానియేలును ఏం చేశారంటే సింహపు గుహలో వేస్తూ ఉన్నారంట.
సింహపు గుహలో వేస్తూ ఉంటే క్రింద ఉన్నటువంటి సింహాలన్నీ కలిసి అరేయ్ పైన తలుపు తెరిచారురా, మనకు మంచి ఆహారం వస్తుంది అనుకున్నాయి. ఏమనుకున్నారు? పైన తలుపు తెరిచారు, మనకు మంచి ఆహారం వస్తుంది అనుకున్నారంట. అనుకునే టయానికి పైనుంచి మరి దానియేలును ఆ గుహలో వేస్తే అవి అరే మనం ఆహారం తినడానికి మనిషి వస్తాడో లేకపోతే ఏదో ఆహారం వస్తుంది అనుకుంటే మరలా ఇంకో సింహం వచ్చిందిరా. ఏమొచ్చిందంట? తన దేవుని ఎరుగువారు ఎలాంటి వారంటే సింహము లాంటి వారు. అందుకనే అనుకుంటాను సామెతల గ్రంథంలో నీతిమంతులు సింహము వలె ధైర్యంగా. కనుక అక్కడ పడిపోతే, ఆ గుహలో పడిపోతే ఆ సింహాలన్నీ కూడా మనతో మరో సింహం ఉంది, ఈ సింహాన్ని మనమేం చేస్తామని చెప్పి మౌనంగా ఉన్నారు. మరుసటి రోజు ఉదయాన్నే, ఆ రాత్రి నిద్ర పట్టలేదు దర్యావేష్కు, ఉదయాన్నే వెళ్ళాడట. వెళ్ళి ఆయన గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఏమని అంటున్నా అంటే చూడండి 6వ అధ్యాయము 20వ వచనము 19-20 వచనాలు. 6వ అధ్యాయము 19-20 వచనాలు. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ వద్దకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అని. ఇక్కడ చూసినప్పుడు దానియేలు దగ్గరకు దర్యావేష్ వచ్చి ఆయన అంటున్నాడు, ఏమంటాడంటే జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న దేవుడు, నీవు సేవించుచున్న దేవుడు. ఇప్పుడు అంటున్నాడు దానియేలు అంటున్నాడు, నా దేవుడి దృష్టికి, అంటే నేను సేవించుచున్న దేవుని దృష్టికి నేను నిర్దోషిని. కనుక ఆ యొక్క దానియేలును దర్యావేషు గుర్తించాడు, అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా గుర్తించారు. కనుకనే ఈ విషయంలోనే తప్పు పట్టుకోగలమనుకుని అందులోనికి పారవేశారు. కనుక మనల్ని చూసినప్పుడు ప్రపంచం ఏమని గుర్తించాలంటే ఇతడు ఎవరు? దేవుని దాసుడు, ఈమె దేవుని దాసురాలు, దేవుని యొక్క బిడ్డ అనేటువంటి సంగతిని గుర్తించాలి. కనుకనే దేవుడు ఏం చేస్తాడంటే తన దూత నంపించి ఆ యొక్క సింహాల యొక్క నోట్లో పడకుండా మరి కాపాడుతూ వచ్చాడు. కనుక దేవుని సన్నిధానములో మనం చేసేటటువంటి ప్రార్థనలు ఏవి కూడా అవి వ్యర్థంగా పోవు. కానీ అవి నీ పక్షంగా అవి ఎలా ఉంటాయంటే ఒక కొండ మాదిరిగా పేరుకుంటూ వెళతాయి, నిల్వలుగా నీ కోసం మారుతూ ఉంటాయి. కనుక ఎంత సమయం మనము ప్రార్థన చేయగలిగితే అంతగా దేవుని శక్తిని పొందుకుంటాం, అంతగా దేవుని బలముతోటి మనం బయటికి వెళ్ళగలుగుతాం, అంతగా మన ఎదుట ఉన్నటువంటి ఆటంకాలను అడ్డులను మనము తొలగించుకోగలుగుతాం. ఇక్కడ చూస్తే ఇప్పుడు పైనుంచి మరలా ఈ దానియేలును తీసిన తర్వాత ఎవరైతే నేరారోపణ చేశారో వారిని కిందకి వేస్తూ ఉంటే అవి వారు నేలను పడకుండానే ఈ సింహాలంట పైన గాల్లో ఉండగానే అందుకొని వాళ్ళని తుత్తినీలుగా చేసి ఎముకలతో సహా తినేసినాయి. అర్థమవుతా ఉందా? అంటే దేవుని యొక్క బిడ్డలకు ఉండేటటువంటి కాపుదల ఎంత గొప్పది. ఆయనను ప్రార్థించేటటువంటి వారిని, ఆయన ఎరిగినటువంటి వారిని ఆయన సంరక్షించడంలో ఎంతో సమోన్నతుడైనటువంటి దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆయనకు సాటి అయినటువంటి వారు ఎవరూ లేరు. కనుక మనం ప్రార్థన చేసేటప్పుడల్లా మనం గుర్తెరగాల, ఏమనంటే నా దేవుడు, నా దేవునితో నాకు సరైనటువంటి సంబంధం. చాలా సందర్భాల్లో కొంతమంది ఇళ్లలో చూస్తూ ఉంటే వాళ్ళు ఎలా ఉంటారంటే ఎక్కువగా అబ్బాయిలు తండ్రితో మాట్లాడరు. వాళ్ళు ఏదైనా అవసరం వస్తే ఏం చేస్తారంటే తల్లికి చెప్పుకుంటారు, తల్లి సిఫారసు చేస్తే కానీ తండ్రి వద్ద నుంచి వారికి ఏది కూడా పొందుకోలేరు. అంటే రిలేషన్ సరిగా లేదు, ఆ తండ్రి కుమారుల మధ్యలో ఏం లేదు, సరైనటువంటి రిలేషన్ లేదు. రిలేషన్ ఉన్నటువంటి కుమారుడు ఏం చేస్తాడంటే ధైర్యంగా వెళ్ళిపోతాడు, ధైర్యంగా వెళ్ళి అడుగుతాడు, అమ్మ ఆకలి అవుతుందంటే అన్నం పెడతాడు, డాడీ నాకు ఇది కావాలంటే ఇస్తాడు. కానీ ఎవరైతే రిలేషన్ సరిగా లేదో వాళ్ళే అధైర్యంగా ఉంటారు, దూరంగా ఉంటారు, ప్రార్థన చేయడానికి బిడియపడతారు. కనుక మనం ఎలా ఉంటాం, మన రిలేషన్ ఎలా ఉంటా ఉంది. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రభు పాద సన్నిధానానికి వచ్చినప్పుడు దానియేలు వలె ఈ దేవుడు నా దేవుడు, నా దేవునికి నేను ప్రార్థన చేస్తాను,
దానియేలు ఎరిగిన అట్లుగా మన జీవితంలో కూడా అంతకంతకు ఎక్కువైనటువంటి ప్రత్యక్షతలో ఉంటూ మనం ఏం చేయాలంటే దేవునితో సరైనటువంటి సంబంధాన్ని, దగ్గర సంబంధాన్ని కలిగి, ఒక తండ్రి తన కుమారుడు ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంటారో అలా దేవునితోటి చక్కని సంబంధ బాంధవ్యాన్ని కలిగిన వారమే మన ప్రభు దగ్గరికి వచ్చి మనం ప్రభువుని అడిగినప్పుడు ప్రభు ఏం చేస్తా అంటే ఆయన సహాయకుడిగా ఉంటాడు. నీ గాఢాంధకారపు లోయలో నేను వెళుతూ ఉన్నా ఆ దేవుడు ఎలా ఉంటాడు? నాకు సహాయకుడిగా ఉంటాడు. ఆయన మనకు తోడుగా ఉంటాడు. మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఆయన తన గుప్పిలు విప్పుతాడు. ఆయన ఏం చేస్తా అంటే మన యొక్క ప్రతి మార్గాన్ని కూడా సరళం చేసేటటువంటి దేవుడు. కనుక మనం ఏం చేయాలంటే స్థిరమైనటువంటి సమయాలను కలిగిన వారంగా మనం కూడా అనుదినము దానియేలు వెళ్ళినట్లుగా మనం ఆయన సన్నిధానానికి ఆ యొక్క నిజమైనటువంటి సంబంధ బాంధవ్యంతో కూడినటువంటి ఆ యొక్క భావనతో మనం వచ్చినప్పుడు దేవుడు నిజంగా మనకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. అటువంటి అనుభవంతో మన ప్రార్థనలో కొనసాగుతాం. ప్రార్థనలో ప్రవేశిస్తాము. ప్రభు మీ హృదయంలో వచ్చిన భారం కొలది ప్రార్థన చేయండి. ఇతరులకు కూడా అవకాశం వచ్చేటట్టుగా క్లుప్తంగా చేయండి, ఎక్కువసేపు కాకుండా.